కడుపు మాడిపోయింది, మోకాలన్నీ ఈడ్చుకపోయినాయి. ఇట్లా ఈడ్చుకపోయినా మా మోకాలను చూసింది, వచ్చింది, మనిషికో ప్లేట్లలో 2 ముక్కలు వేసింది. ఓరి దేవుడికి 2 ముక్కలు ఏం సరిపోతాయిరా, మొత్తం ఫ్యామిలీ ప్యాకే ఆర్డర్ చేసినాం కదా అని ఎదురు చూస్తుంటే మా బాధ అర్థమైందో ఏమో. దవ్వ గిన్నె పట్టుకొచ్చింది. అవ్వ ఇక మనిషి కింద సమానంగా వేసింది. 200 కిలోమీటర్ల దూరం జర్నీ చేసిన తర్వాత ఇక మా మోకాలు చూడలు ఎట్లా పీక్కపోయిందో, మస్తు ఆకలి ఎత్తుంది. అందుకనే ఇక దగ్గర పట్లకి ఈ హోటల్ కనబడుతూనే పోయినాము, కూర్చున్నాము. మంచిగా దవ్వ ముందుగా అయితే ఆర్డర్ చేసేసినాం ఏం కావాలో. ఇక వెనక పక్కల చూస్తున్నారు కదా, ఈ హోటల్ ఏంది, ఇక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మంచిగా స్టిక్కర్తో బొమ్మలు పెట్టి మరీ చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ నైజాం కాలం నాటి హోటళ్ళ ఖర్చులు అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇక ఈ రుచి కూడా ఎట్లుంటుంది అని అయితే మాత్రం మస్తు ఇంట్రెస్ట్గా ఉన్నాము. దీనికి మాత్రం మస్తు ఫేమస్ అని అంట. ఇక ఇట్లా 4-5 ముక్కలు వీడియోలు చెప్పినా 20 నిమిషాలు దాటిపోయింది, అయినా ఫుడ్ వస్తలేదు. ఇక ఇట్లా ఈ నైజాం హోటల్ ప్రాముఖ్యత ఏంది అనే దాని గురించి అయితే ముచ్చట్లు పెడితేనే ఉన్నాము. అసలుకైతే ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం. ఎందుకంటే మనం రెగ్యులర్గా పోయేదైతే హోటల్ వేరు, కానీ ఎందుకో ఏమను అలా ఏ హోటల్లో చూసినా కూడా మస్తు ఫుల్ అయిపోయిండ్రు. అయ్యో గట్లా చూసుకుంటూ ఇక ఏమైనా తినమా అన్నట్టుగా వచ్చి ఇక ఈ హోటల్ కనబడుతున్నాయి. అరే ఇది కూడా మంచి ఫేమస్ దే, కూడా ఫుడ్ కూడా మంచిగానే ఉంటుంది కదా, సరే ఒక పట్టు అయితే పడదాం పాలి, ఎంతైతే గంత అన్నట్టుగా లోపలికి వచ్చినాం. గింతసేపు అయినా బువ్వ ఇంకా షేర్వాలోకి రాలేదు. ఇక మా అందరి మొక్కలు అయితే నీరసం నుంచి వెళ్ళి అలసట కూడా వచ్చేసి ఇక శాత కాకుండా అయిపోయినా మా అందరికీ 2 ముక్కలు పళ్ళని వేసింది. ఓరు దేవుడా, మనిషికి ఒక కొన్ని ఇచ్చినా కూడా లటుక్కున అయిపోగొట్టే అంత ఆకలి ఉంటే 2 ముక్కలు ఏం సరిపోతాయి అని అనుకునేసరికి ఇక దవ్వ ఈ అవ్వ కూడా అర్థమైందో ఏమో, గిన్నె తెచ్చింది, మనిషి కింద బువ్వనైతే వేసింది. ఇక పట్టుడైతే షురు చేసినాము. నిజంగానులా ఈ నైజాం బిర్యానీ టేస్ట్ మాత్రం కేక్ ఉన్నది. మనం ఇంట్లో చేసుకున్న వేరే హోటల్లో తిన్నా ఈ టేస్ట్ మాత్రం ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేనేలేదంట, అంత మంచిగా ఉన్నది. ఇక సర్వ్ చేసారంటారా వేరే గింతకి ఈ హోటల్ తెలితే కామెంట్